బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం ఊర చెరువు అభివృద్ధి పనులకు 30 లక్షల రూపాయల నిధులతో రోటరీ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి శ్రీకారం. ఖమ్మం లకారం చెరువు మాదిరిగా ఊర చెరువు అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టిన రోటరీ గవర్నర్. మా పెళ్లి రోజు సందర్భంగా కూడా శుభదినం. రోటరీ క్లబ్ రోటరీ ద్వారా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 ద్వారా ఈ 2 తెలుగు రాష్ట్రాలకి నేను గవర్నర్ కావడం నా పూర్వజన్మ సుకృతం. రాముల వారి పాదాల చెంత నుండి నేను ఈ 2 రాష్ట్రాలకి గవర్నర్ కావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అది రాముల వారి శుభాశీస్సులుగా భావిస్తూ ఉన్నా. గతంలో కూడా రోటరీ సేవలో నేను గత 30 సంవత్సరాల నుంచి రోటరీ సేవలో ఉన్నాను. ఈ రోటరీ సేవలో గతంలో కూడా మన ప్రాంతానికి ఇరవండి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు రోటరీ నుంచి చేయించాము. ఇప్పటికి కూడా బై గ్రావిటీ ఆ ఇరవండి మొత్తం గ్రామానికి బై గ్రావిటీ నీళ్ళు వస్తూ ఉన్నాయి. అట్లాగే రెడ్డిపాలెనికి ఊరంతా బాగు చేయాలని చెప్పి ఐటీసీ వేస్ట్ వాటర్తోనే ఆనాడు 89 లక్షలు పెట్టి మేము పైప్ లైన్ వేయించాం. కొన్ని కారణాలతోనే కొంతమంది మహానుభావులు దాన్ని అడ్డుపడి ఆ కార్యక్రమం కాకుండా చేశారు. అట్లాగే బ్రష్ స్కూల్కి 2001 సంవత్సరంలోనే బ్రష్ స్కూల్కి ఫిజియోథెరపీ వాయిస్ థెరపీ ఎక్విప్మెంట్స్ ఆ రోజుల్లోనే ఇచ్చాం. ఆ తర్వాత నుంచి అనేక వందల బోర్వెల్స్ బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం ఈ ప్రాంతాల్లో అనేక వందల బోర్వెల్స్ ఆనాడు సంజయ్ సింగ్ గారి సహకారంతో ఐటీసీ సహకారంతో వేయగలిగాం. ఐటీసీ సహకారంతోనే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ, తర్వాత ఇరవండి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ, తర్వాత ఇందాక చెప్పిన బ్రష్ స్కూల్ కానీ చేయగలిగాం. ఆ తర్వాత ఇప్పుడు నేను గవర్నర్ అయిన తర్వాత నా సొంత గ్రామానికి మేము మన వినుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత ఒకరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు మా సందారెడ్డి గారు అన్నారు మన ఊరికి చేయవని. అంటే అప్పుడు ఈ చెరువు నాకు గుర్తు రాలేదు. అప్పుడు వినుకొండ ప్రాజెక్టు 72 లక్షలకి దాన్ని శాంక్షన్ చేసిన తర్వాత అరే మన చెరువుది మనం చేయకపోతే మనకు ఆలోచన రాలేదని అప్పుడు దీన్ని ఆలోచించి దీన్ని ట్యాంక్ బండ్ లాగా చేయాలని ఎప్పటి నుంచో మా ఊరి ప్రజలు మా నాయకులు అందరూ కూడా కళ్ళగంటూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం ఇవన్నీ కష్టంగా ఉంది. ఆ బడ్జెట్లు లేక వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఉన్నారు. 1000 కోట్లు ఖర్చు పెడతారు కానీ మరి చేయాలంటే దీనికి ఎందుకో అవకాశం కలగలేదు. ఈ అవకాశం కూడా భగవంతుడు ఊరికి చేయడానికి, నా స్వగ్రామానికి చేయడానికి భగవంతుడు నాకే ఇచ్చాడు. ఇది గ్లోబల్ విజార్డ్స్ హైదరాబాద్ క్లబ్ ద్వారా, అట్లాగే ఇంటర్నేషనల్ మరో క్లబ్ ద్వారా డిస్ట్రిక్ట్ 3150 DDF అంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ డిజిగ్నేటెడ్ ఫండ్ అని ఉంటుంది గవర్నర్ చేతిలో. ఈ ఫండ్ ద్వారా దీనికి డబ్బులు శాంక్షన్ చేయించడం జరిగింది. రోటరీ ఇంటర్నేషనల్ రోటరీ ఫౌండేషన్ నుంచి అనుమతి లభించింది. మొన్ననే మాకు అనుమతి మెయిల్స్ కూడా వచ్చాయి. మే 15 తర్వాత, మే ఫస్ట్ వీక్ 10వ తారీఖు తర్వాత ఈ ట్యాంక్ కూడా స్టార్ట్ చేసి 1 మంత్లో దీన్ని మాన్సూన్స్ కంటే బిఫోర్ అంటే జూన్ బిఫోరే దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. దీన్ని మొత్తం ఊరు పెరిగింది, గ్రామంలో అందరికీ ఆరోగ్యంగా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బ్రహ్మాండంగా ఉండాలి. అట్లాగే ఈ ట్యాంక్ కానీ ఎప్పుడు ఫుల్గా ఈ ఊర చెరువు నిండుగా ఉంటే కింద కనీసం ఒక పంట అయినా గ్యారంటీగా ఒక 200 ఎకరాలకి కనీసం గ్యారంటీగా ఒక పంట అయినా పండుతుంది. ప్లస్ తర్వాత చేపలు పెంచుకోవడానికి కానీ వీటన్నిటికీ, తర్వాత వాకింగ్ ట్రాక్ మెయిన్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. ఈ వాకింగ్ ట్రాక్ బ్రహ్మాండంగా అవుతుంది. గ్రామ పంచాయతీ సహకారంతోనే, ప్రభుత్వ సహకారంతో లైటింగ్ కూడా పెడతాం. ఐటీసీ సహకారంతో కూడా ఆ బల్లలు ఇవన్నీ కూడా తీసుకుంటూ ఐటీసీతో కూడా మాట్లాడాను. జిల్లా కలెక్టర్ గారు కూడా, ఈ పిఓ ప్రతీక్ జైన్ గారు కూడా ఇట్లా శాంక్షన్ చేయించాను రోటరీ నుంచి అంటే చాలా గొప్ప విషయం. శంకర్ రెడ్డి గారు ఇంకేమైనా చేయొచ్చు అంటే చేయొచ్చు అని చెప్పాను. ఇంకా చాలా కార్యక్రమాలు చేయొచ్చు. తర్వాత ఇందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఈ జిల్లాలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టాయిలెట్స్ లేవు. ఆ డిఓ గారు ఆ మాట చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ ఉన్నాయి కానీ బాలికలకి ఇబ్బంది అవుతుంది సార్ అంటే తప్పనిసరిగా వాళ్ళకి టాయిలెట్స్ ప్రాజెక్ట్ పెట్టాను. అది కూడా శాంక్షన్ అవుతుంది. టాయిలెట్స్తో పాటు వాష్ స్టేషన్స్, ఆ పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా మంచి వాష్ స్టేషన్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్, ఇవి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, తర్వాత అట్లాగే ఆడపిల్లలకి మెయిన్ మెన్స్ట్రల్ ఇది మన శానిటరీ నాప్కిన్స్ కూడా వెండింగ్ మిషన్, ఆ నాప్కిన్స్ తయారు చేసే మిషన్ కూడా ఒక్కొక్క కాలేజీకి ఇస్తూ ఉన్నాం. ఆ కాలేజీలో 6th to ఇంటర్మీడియట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. తర్వాత దాన్ని మళ్ళీ డిస్ట్రాయ్ చేయడానికి, వాటిని తగలబెట్టడానికి ఎలక్ట్రానిక్గా మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కూడా మనం ఏర్పాటు చేయమని చెప్పాను. సో ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా చేస్తాం. నా పీరియడ్ లోపలే ఇవన్నీ కూడా ఈ 2 అవుతున్నందుకు సంతోషపడుతూ ఉన్నాను. నేను కోరేది, ఇప్పటికి కూడా రెడ్డిపాలెం ఇరిగేషన్ స్కీమ్ పెట్టాం కానీ దాన్ని కొంతమంది స్వార్థపర శక్తులలో ఆగిపోయినాయి. మీరు కూడా దయచేసి
కలెక్టర్ దృష్టికి ఐటీసీ దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాజెక్ట్ అయినట్లయితే దాన్ని ఎక్స్టెండ్ చేస్తే రెడ్డిపాలెం విలేజ్ 1000 ఎకరాలే 2000 ఎకరాలే కాకుండా లక్ష్మీపురం తర్వాత బంజారా పార్ట్ ఆఫ్ బంజారా సంజయరెడ్డిపాలెం ఇవన్నీ కూడా ఇరిగేషన్ అయ్యే అవకాశం ఉంది. అందరూ కూడా జామాయిల్ వేసుకున్నా యూకలిప్టస్ వేసుకున్నా హాయిగా విపరీతమైన డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మీ ద్వారా కలెక్టర్ దృష్టికి వెళ్ళాలని కలెక్టర్ దీన్ని తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నా. ఐటీసీ సహకరిస్తే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ మనకి ఎక్కువగా రోటరీకి జాయిన్ చేయగలిగితే ఇంకా చాలా కార్యక్రమాలు చేయొచ్చు. నాకు ఇంకోటి, ఇక్కడ ఈ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, ఇంటర్మీడియట్ బీటెక్ చేసిన వాళ్ళు. వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని కోరిక ఉంది. మరి ఐటీసీ సిఎస్ఆర్ నిధులతో కానీ జిల్లా కలెక్టర్ కానీ ఐటీసీని ఆదేశించి మాకు కానీ ఒక బిల్డింగ్ అని ప్రొవైడ్ చేయగలిగితే ₹1 కోటి శాంక్షన్ చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తాం. ఆ తర్వాత వాళ్ళకి జాబ్స్ కూడా మళ్ళీ రోటరీ ద్వారానే జాబ్స్ ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి హైదరాబాద్లో కానీ మిగతా కంపెనీల్లో కానీ, మా రోటరీ ఆల్రెడీ హైదరాబాద్లో 3-4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. కొన్ని వందల మందికి మా రోటరీ ద్వారా ప్రతి 4 నెలలకు ఒకసారి ఎంప్లాయ్మెంట్ చూపడం జరుగుతుంది. అదేదో భద్రాచలం రాములవారి చెంత కూడా పెట్టాలని నా కోరిక. దానికి కూడా ఐటీసీ సహకరిస్తే ఇలా నవభారత్ లాంటి కంపెనీలు కానీ అట్లాగే సింగరేణి కానీ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ రోటరీకి చేస్తే వాళ్ళు ఎక్కువ పెట్టక్కర్లేదు. 33% కేవలం వాళ్ళు ఇస్తే చాలు, మిగతా 66% రోటరీ నుంచి మేము తెప్పేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా అనేక సేవా కార్యక్రమాలు మేము చేసేది ఉడతా భక్తి అయినటువంటి 1000 కోట్లు కాకపోయినా నేను చేసే చిన్న చిన్న కార్యక్రమాలైనా చేయగలుగుతాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతాం అన్ని రకాలుగా. కాబట్టి ఈ సమావేశానికి చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ట్యాంక్ బండ్లాగా తయారు చేయటం నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ వచ్చే నెలలో ఘనంగా మళ్ళీ ఈ ట్యాంక్ నిర్మాణాన్ని ప్రారంభాన్ని చేసుకుందాం. 1 నెలలో కంప్లీట్ చేసి ఇనాగరేషన్కి లోపల కోడ్ కూడా అయిపోతుంది. కాబట్టి అప్పుడు జిల్లాలో అందుబాటులో ఉన్న మినిస్టర్స్ని రమ్మని అప్పుడు లాంఛనంగా పని పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవం కూడా చేద్దాం. జై శ్రీరామ్, జై రోటరీ, జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.